దేవుని ప్రియ విశ్వాసులరా, తల్లి తండ్రుల ప్రేమ చాలా గొప్పది. వారు ఎంత ప్రేమగా చూసుకుంటారంటే దేవుని ప్రియ ఎంత కష్టం వచ్చినా బాధ వచ్చినా వారు అలాగే చూసుకుంటారు. ఆ ప్రేమ కొన్ని రోజులకి ఏమవుతుందంటే వీళ్ళు పెద్దవాళ్ళు అవుతారు. ఈ పెద్దవాళ్ళైన తల్లిదండ్రులు ఏమవుతారు? ముసలివారు అవుతారు. దేవుని ప్రియ విశ్వాసులరా, చిన్నప్పుడేమో పిల్లల్ని తల్లిదండ్రులు ప్రేమించేవారు. ఇప్పుడు వీరు పెద్దవారైపోయారు, తల్లిదండ్రులు ఏమో ముసలివారు అయిపోయారు. ఇప్పుడు ఈ తల్లిదండ్రులు బిడ్డల నుంచి ఏం కోరుకుంటారంటే ఆస్తులు కోరుకోరు, పొలాలు కోరుకోరు. ఏం కోరుకుంటారంటే తల్లిదండ్రుల దగ్గర నుంచి అదే ప్రేమ కోరుకుంటారు. ఏ తల్లి ఏ తండ్రి బిడ్డల దగ్గర నుంచి డబ్బులు కానీ స్థలాలు కానీ పొలాలు కానీ ఆశిస్తారా? వాళ్ళు వృధాప్యం అయిపోయాక చిన్నప్పుడు తినలేని పరిస్థితుల్లో తల్లిదండ్రులు, ఆ బిడ్డ తినలేడు, తల్లిదండ్రులు బలవంతంగానైనా తినిపిస్తారు. మాకు తినలేని పరిస్థితి వచ్చినప్పుడు కూడా ఒక 2 ముద్దలు పెడితే చాలనుకుంటారు. నడవలేని పరిస్థితుల్లో తల్లి తండ్రి బిడ్డలు నడిపిస్తారు. మేము నడవలేని పరిస్థితి వచ్చినప్పుడు కూడా మమ్మల్ని నడిపిస్తే చాలనుకుంటారు. మేము కదలలేని పరిస్థితుల్లో నాకు ఏదైనా నీరసం చేసింది, తల్లి ఏం చేస్తుంది? రాత్రి అంతా అసలు తల్లి టైం టేబుల్ ఎలా ఉంటుందంటే షెడ్యూల్ అంతా మారిపోతుంది. రాత్రంతా మెలకుగా ఉండాలి, రాత్రంతా కళ్ళు తెరిచి ఉండాలి. పగలు కూడా కళ్ళు తెరిచి ఎప్పుడు పడుకుంటాడో తేలదు, ఎప్పుడు లెగుతాడో తేలదు, ఏ టైంలో ఏం చేస్తాడో ఏమీ తేలదు. దేవుని ప్రియ విశ్వాసులు, ఇప్పుడు నాకు నిద్ర పట్టకపోతే నా ప్రక్కన బిడ్డలు కూర్చోవాలి అంటే వారు కోరుకునేది ఏంటంటే ప్రేమ తప్ప మరేది కోరుకోరు. ఈ తల్లిదండ్రులే చిన్నప్పుడు అంత ప్రేమ చూపించి ఇప్పుడు ఒక స్థాయి వచ్చిన తర్వాత వారు పిల్లల దగ్గర నుంచి ప్రేమ కోరుకుంటుంటే, తల్లి గర్భంలో పడకక ముందు నుంచి మనల్ని ప్రేమించిన దేవుడు మన దగ్గర నుంచి ప్రేమ ఆశించడా? దేవుని ప్రియ విశ్వాసులారా, ఈరోజు నీ దగ్గర నుంచి కూడా ఆయన అదే ప్రేమ ఆశిస్తున్నాడు. తన్ను ప్రేమించు వారికి ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో, దేవుని ప్రియ విశ్వాసులారా, నన్ను ప్రేమించండి అంటున్నాడు ఆయన. నేను మిమ్మల్ని ప్రేమించాను, ఏ అపాయం వచ్చినా ఏ కష్టం వచ్చినా నేను మిమ్మల్ని ప్రేమించాను. తల్లి గర్భములో పడకక ముందు నుంచి నేను మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉన్నాను కదా. ఇప్పుడు మరి నన్ను ప్రేమించండి, తండ్రి ఆశ నన్ను ప్రేమించండి. దేవుడు అంటున్నాడు, తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటమును. దేవుని ప్రియ విశ్వాసులరా, ఈరోజు దేవుణ్ణి ప్రేమించగలుగుతున్నామా? దేవుని దగ్గరకు వచ్చి స్వస్థతను ప్రేమిస్తున్నారేమో, దేవుని దగ్గరకు వచ్చి ఆశీర్వాదాలు